హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8లో 14వ వారం ఓటింగ్ రిజల్ట్స్ ఎలా నడుస్తున్నాయో ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిగ్ బాస్ సీజన్ 8లో 14వ వారం ఓటింగ్ అయితే చాలా హోరీగా నడుస్తుందనే చెప్పాలి. టగ్ ఆఫ్ వార్ అయితే ఉంది, పోటాపోటీగా అయితే నడుస్తుంది. సో అందులో భాగంగా 14వ వారంలో టాప్లో ఉంది మరెవరో కాదు, గౌతమ్ కృష్ణ. రికార్డ్ బ్రేక్లు అయితే చేస్తున్నాడు, రాచకం అయితే సృష్టిస్తున్నాడు. ఓటింగ్లో అయితే ఊచకోత అనే చెప్పాలి, మాస్ ర్యాంపేజ్ అయితే చూపిస్తున్నాడు. సో ఓటింగ్లో గౌతమ్ కృష్ణకు ఒక్కడికే దగ్గరగా 24% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. మీరు స్క్రీన్ మీద కనుక చూసుకుంటే ఈ పోల్లో 29 లక్షలకు పైగా ఓట్లు వేశారనే చెప్పాలి. అందులో గౌతమ్ కృష్ణకు ఒక్కడికే దగ్గరగా 70,000కు పైగా ఓట్లు వేశారు. 70,000 మంది అయితే గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేస్తున్నారు. సో చాలా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. క్రేజ్ మాత్రం మామూలుగా పెరగలేదు. సో ఇక సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే నిఖిల్ అయితే ఉన్నాడు. నిఖిల్కి ఒక్కడికే దగ్గరగా 22% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. ఇది కూడా చాలా బెస్ట్ ఓటింగ్ అనే చెప్పాలి. సో టాప్ 2 మధ్యలో పెద్ద డిఫరెన్స్ లేదనే చెప్పాలి. సో అయితే నిఖిల్కి దగ్గరగా 65,000 మంది నిఖిల్కి అయితే ఓట్లు వేశారనే చెప్పాలి. సో అలా నిఖిల్ అయితే 2వ స్థానంలో అయితే ఉన్నాడు. ఆ తర్వాత నబీల్ అఫ్రీది అయితే ఉన్నాడు. నబీల్ అఫ్రీదికి ఒక్కడికి దగ్గరగా 18% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. తినకు కూడా చాలా మంచి ఓటింగ్ అయితే పడుతుంది. చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది నబీల్కి కూడా. సో నబీల్కి ఎంత ఓట్స్ పోల్ అయినాయి అంటే 50,000కు పైగా ఓట్లు వేశారు నబీల్కి ఒక్కడికే. సో మామూలు అరాచకం కాదు ఇది కూడా. సో ఏ ఫ్యాన్ బేస్ లేకుండా ఇక్కడికి వచ్చి చాలా బాగా ఆడి ఇంత మంచి ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నాడు. సో చాలా మంచిగా ఇంప్రెస్ చేశాడనే చెప్పాలి ఆడియన్స్ని. సో అలా థర్డ్ ప్లేస్లో అయితే నబీల్ అఫ్రీది ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్ కనుక మనం చూసుకుంటే విష్ణుప్రియ అయితే ఉంది. అనూహ్యంగా విష్ణుప్రియకి దగ్గరగా 12% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో విష్ణుప్రియకి 36,000కు పైగా ఓటింగ్ అయితే జరిగింది. సో చాలా హ్యూజ్ ఓటింగ్ అనే చెప్పాలి ఇది. ఆ తర్వాత ప్లేస్లో ఉంది మరెవరో కాదు, ప్రేరణ ది లేడీ టైగర్ అనే చెప్పాలి. చాలా బాగా ఆడుతుంది, టాస్కులు చాలా బాగా ఆడిద్ది. ఓటింగ్ లో తనకైతే దగ్గరగా 12% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. విష్ణుప్రియకి తనకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. సో ప్రేరణకి దగ్గరగా 35,000కు పైగా ఓటింగ్ అయితే పోల్ అయింది తనకు ఒక్కదానికే. ఇక నెక్స్ట్ ప్లేస్ లో రోహిణి గారు అయితే ఉన్నారనే చెప్పాలి. రోహిణి గారు చాలా బాగా ఆడుతున్నారు, చాలా మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది బయట నుంచి కూడా. సో టాస్కులు చాలా బాగా ఆడుతున్నారు. సో గుడ్ కంటెస్టెంట్ అనే చెప్పాలి, బెస్ట్ కంటెస్టెంట్. రోహిణి గారికి కూడా 12% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. అండ్ రోహిణి గారికి దగ్గరగా 35,000కు పైగా ఓటింగ్ అయితే జరుగుతుంది. సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఈ లాస్ట్ 3 ప్లేసెస్లో. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరైతే ఓటింగ్ వేసుకోండి. సో ఇలా ఈ వారం హోరీగా పోటాపోటీగా బిగ్ బాస్ సీజన్ 8 14వ వారం ఓటింగ్ అయితే నడుస్తుంది. సో మరి మొత్తానికి మ్యాటర్ అయితే ఇది.